అన్న హాయ్ అన్న. హాయ్. అన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అరకు వేలు ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎంతో డెవలప్ చేస్తున్నారు. అది నిజంగా డెవలప్ అవుతుందా ఏంటి? అవ్వకుండా ఎట్లా చూపిస్తారు బ్రో? నీకు అక్కడ వీడియోస్ కనపడుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు డెవలప్ అవ్వదు, రోడ్స్ వేస్తున్నారనే కదా చెప్పేది. చూస్తే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది బ్రో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్? ప్రస్తుతానికైతే బాగానే ఉందన్న. కాకపోతే ఇంకా బెటర్ అవ్వాలంటే రెవెన్యూ జనరేట్ అవ్వాలి. అదే ట్రై చేస్తున్నారు వాళ్ళు. టూరిజం వైజ్ కానీ, మూవీస్ వైజ్ కానీ, ఐటీ కంపెనీస్ రావడం. రీసెంట్గా చూస్తే లోకేష్ అశోక్ లేలాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకొచ్చాడు. నీకు ఎగ్జాంపుల్ లూలు మాల్ చెప్పాలి. వైజాగ్లో 2000 ఎకర్స్లో లూలు మాల్కి ల్యాండ్ ఇస్తే ఈడొచ్చి తీసేసాడు జగన్. ఇప్పుడు అదే లూలు మాల్ ఇక్కడ హైదరాబాద్లో మంచిగా ఆడుతుంది. నీకు ఈజీగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేదిగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఉన్నది కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిందనుకోవచ్చా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం? ప్రస్తుతానికైతే బాగానే ఉంది బ్రో. వీళ్ళు వచ్చి ఇంకా నాకు తెలిసి 9 months 10 months అవుతుంది. ఇంకొక 2 monthsలో 1 year అయిద్ది. ఇంకా లాట్ చాలా ఏళ్ళు, ఇంకా 4 years పైన ఉంది. కానీ అన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా విమర్శలు జరుగుతున్నాయి. చెడుగా అవ్వచ్చు, మంచిగా మెయిన్గా చెడుగా. దీనికోసం ఏంటి? ఇప్పుడు దేనికైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది. ఇంకా నాకు పాజిటివ్గా కనపడిద్ది, కొంతమంది నెగిటివ్గా ఉంటుంది. ఇక కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇన్ని రోజులైనా సరే ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో అని కూడా మాట్లాడుతున్నారు. ఇదే ఇన్స్టెంట్ కూర కాదు బ్రో. వెంటనే రావాలంటే, డెవలప్మెంట్ రావాలంటే ఇక ఉన్న దాంట్లోనే ఇక ఆ పల్లెటూరు వాళ్ళకి, ఫారెస్ట్లో ఉన్న అడవి జాతి వాళ్ళకి, వీళ్ళందరికీ రోడ్లు వేస్తున్నాడు. మా ఊర్లోనే చూసాను నేను. లాస్ట్ 5 yearsలో ఒక్క రోడ్ వేయలేదు తెలుసా. రీసెంట్గా స్టార్ట్ చేశారు రోడ్స్. మెయిన్ ప్రతి దానికి ఏది ముట్టుకున్నా కావాల్సింది మనీ ప్రజెంట్ అక్కడ లేదు. అప్పులు తెచ్చి చేస్తున్నారు. వాడు టోటల్గా రెవెన్యూ జనరేట్ చేయకుండా మొత్తం అప్పులే చేశాడు. వీళ్ళు రెవెన్యూతో పాటు అప్పులు తీసుకుంటూ రెవెన్యూ కూడా జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎంత అప్పులు తీసుకొని తెచ్చే లెక్క అయితే ఆయన ఎందుకు, నేనే చేస్తా కదా. కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు గడిస్తే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంతవరకు నమ్మట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్ చెప్తారు మంచిగా, ఓన్లీ ఆన్లైన్లోనే కనపడతారు. ఎవరి ఫ్యామిలీ మీదకి వెళ్దామా, ఎవరు ఫ్యామిలీ పర్సన్స్ని తిడదామా, ఇక అదే రందులోనే ఉంటారు. ఆ కళ్ళు మూసుకుంటే 3 years అంటాడు. ఒక లీడర్స్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అదేనా చెప్పేది ఎవరికైనా. ఇంతవరకు బయటకు వచ్చి క్యాడర్తో మీటింగ్లు కానీ, ఓడిపోయా ఓకే పర్లేదు, ఇప్పటి నుంచి ఎట్లా అపోజిషన్ లేదు. ఇంకా ఆయన అపోజిషన్ కాదు. ఇంకా ఆయన ఉన్నప్పుడు ఓ మాట, ఆయన దిగిపోయాక ఓ మాట కాదు, మొగోడు మాట కాదు అది. ఆయన ఉన్నప్పుడు ఏమన్నాడు, 18 వచ్చినాయి, చంద్రబాబుకి 21 అప్పుడు వచ్చినాయి, 21, 3 తీసేస్తే 24, 6 తీసేస్తే ఇంకా ఆయన అపోజిషనే కాదు అన్నాడు. మరి ఇప్పుడు ఆ మాట అయినా అని ఇప్పుడు 11 వచ్చి మాకు అపోజిషన్ వస్తుంది, 40% ఓటు వచ్చింది అంటాడే. 100%లో ఓట్ షేర్కి వచ్చేసరికి గెలిచిన వాళ్ళకి ఓట్ షేర్ ప్రకారం లెక్కేసుకుంటే నువ్వు సీట్లు అన్ని కావు కదా. ఇప్పుడు 10 ఓట్లు ఉంటాయి, 7 ఓట్లు ఒకళ్ళు వేస్తారు, 3 ఓట్లు వేరేగా వస్తాయి అని చెప్పి 30% ఉంటుంది అడిగి. ఇది అంత సొల్లు మాటలు ఇవన్నీ. ఇప్పుడన్నా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన పిఠాపురాన్ని వదిలేశారన్న మాటలు. ఎందుకు వదిలేశారు? వదిలేస్తే ఆ రోడ్లు, బస్ స్టాండ్లు అన్నీ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు? ఈ ఫ్రీ బస్సు కట్టి ఇంకా రావట్లేదని కూడా మాట్లాడుతున్నారు. అది కూడా వస్తుందని చెప్తున్నారు బ్రో. కాకపోతే ప్రతి పథకం ఇప్పుడు వెంటనే అమలు చేయాలని చెప్పా కదా. మనీ ఒకటి ఇంపార్టెంట్ బాగా అయిపోయింది. వాళ్ళు అన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు ఏం చేశారో తెలియదు. సో ఆ 5 years వీళ్ళు ఏం స్టార్ట్ చేసి చూసుకోవాలంటే రికార్డ్స్ అంతా టైం పట్టింది కదా. అట్లా అని చెప్పి నేను 5 ఏళ్ళు టైం వెయిట్ చేయమని చెప్పట్లేదు కదా. 10 months అయింది, 4 years ఉంది. ఇంకా చూడండి, నచ్చితేనే ఓటేయండి, లేకపోతే ఏమాకండి, నేనే చెప్తున్నా కదా. పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఆయన రీసెంట్ గా మనం అరకు ఈ ప్రాంతాలకి వెళ్తారు, మారుమూల పల్లెటూర్లకి వెళ్ళారు. అక్కడికి వెళ్తుంటే అవన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి. వెళ్ళకుండా మరి ఎట్లా వస్తుంది బ్రో? మొన్న శంకుస్థాపన చేశారు. ఆ ముసలాం ఉంది కదా బ్రో, అప్పుడు 2022లోనే 2021లో వెళ్ళినప్పుడు ఒక ముసలామా పవన్ కళ్యాణ్తో నడిచింది కదా. ఇప్పుడు ఆమె చెప్తుంది కదా. ఒక న్యూస్లో చూసాను నేను, ఒక మారుమూల పల్లెటూరు ఇంతవరకు కరెంట్ లేదంట, ఫస్ట్ టైం కరెంట్ వచ్చిందంట, రోడ్లు వచ్చినాయి అంట, ఫస్ట్ టైం ఒక అంబులెన్స్ కోత వినిపించిందని పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా. ఇంతవరకు ఎవరు రాలే. అదంతా నక్సల్స్ ఏరియా టైప్, నక్సలిజం ఎక్కువ ఉండే ఏరియా.
మరి ఆయన డేర్ చేసి నేను చూసా, బురదలో కూడా స్కార్పియో వెహికల్స్ వెళ్తూ ఎవరు చేస్తారు అది? బ్రో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ పీపుల్స్ ఇప్పుడు ఇంకా ఏమీ జరగలేదు అంటారు. ఎడ్యుకేషన్ పర్సన్ మీరు ఏం చెప్తారు? 10 months అయింది బ్రో, నువ్వు ప్రతిదీ చూసుకుంటూ వస్తున్నారు. లోకేష్ గారికి మేము చెప్పాము ఫీజు రింబర్స్మెంట్ ఇంతవరకు పడలేదండి, అప్పుడు 5 years అప్పుడు 5 years గవర్నమెంట్ మాకు వేస్తానని చెప్పారు, ఫీజు రింబర్స్మెంట్ ఇంతవరకు వేయలేదు చెప్పాము. అది ఒక 323 ఎంతో crores పెండింగ్ ఉన్నాయంట, అవి చూస్తానని చెప్పారు. ఎడ్యుకేషన్ వైపుకి వచ్చేసారు వాళ్ళు, మోస్ట్లీ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు 2 lakhs plus జాబ్స్ ఎంత అంటున్నారు. సో అవి దానికే ట్రై చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు. చూస్తే పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఆయన 20 సీట్ల కంటే పెరిగే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ 21 members కూడా వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు ఎవరు తినే క్యాండిడేట్స్ కాదు. అది మీకు చెప్పాలంటే పోలవరం క్యాండిడేట్, ఆయన పేరు గుర్తు రాలేదని, పోలవరం ఎమ్మెల్యే జోగి రమేష్ కాదు, జనసేన తరపున పోలవరం గెలిచిన ఆయన సొంత కాన్వాయే లేదు, ఆయనకి సొంత వెహికలే లేదు. జనసేన మెంబర్స్ అందరు కలిసి చందాలేసి వెహికల్ కొన్న ఆయన రిజెక్ట్ చేశారు, నాకు అక్కర్లేదని. మన అట్లాంటి క్యాండిడేట్స్కి తెలుస్తాయి బ్రో. ఓకే, మరో విషయం అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా? జరుగుద్ది, ఎందుకు జరగదు? మీరు 5 years తర్వాత చూడండి, నచ్చితేనే ఓటేయండి. నేను అదే చెప్తున్నా డైరెక్ట్గా. నాకైతే 100కి 200% నమ్మకం ఉంది. ఆయన తినే మనిషి కాదు. ఆయన తినే లెక్క అయితే పాలిటిక్స్లో అంత మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. డైలీ 2 to 3 crores వచ్చే హై ఇండస్ట్రీ పర్సన్. ఆయన నెంబర్ 1 పొజిషన్ నుంచి బయటకు వచ్చేసాడు. ఆయనకి జనాలకి ఏదైనా మంచి చెయ్యాలని ఆయన ఇష్టం.